ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బద్రీస్ వేదాస్ ఆస్ట్రో ఛానల్ని అభిమానిస్తున్నటువంటి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. నాకన్నా చిన్న వయస్కులకి ఆశీర్వచనాలు, పెద్దలకి నమస్కారాలు. మనకి ఈ యొక్క మేము ప్రతి నెలా కూడా మీకు ఇన్ఫామ్ చేస్తున్నటువంటి, మీకు తెలియపరుస్తున్నటువంటి కాళాష్టమి పర్వదినం గురించి మరొక్కసారి మీకు మళ్ళీ గుర్తు చేద్దాం. ఇవి 19 నెలల పాటు చేయాలి కదా, మళ్ళీ మీరు ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ మీకు తెలియపరచడం గురించి ఇవాళ ఈ యొక్క ఎపిసోడ్ చేయడం ప్రారంభిస్తున్నానండి. మే నెలలో 1వ తారీఖు బుధవారం రోజున కాళాష్టమి పర్వదినం. మే నెలలో 1వ తేదీ బుధవారం కాళాష్టమి పర్వదినం అనగా ఈ యొక్క చైత్రమాసంలో ఆ యొక్క కృష్ణపక్ష అష్టమి కాళాష్టమి పర్వదినం. ఈ రోజున మీరెవరూ కూడా ప్రతి నెల ఆచరించేటువంటి కాలభైరవ దర్శనం కానీ, అవకాశం ఉన్నటువంటి వారు కూష్మాండ దీపారాధన కానీ, కనీసం శివాలయంలోకి వెళ్ళి శివానుగ్రహం కోసం శివదర్శనం కానీ, ఇలా ఏవో ఒకటి చేసుకుని ధరించండి. ఎందుచేతనంటే పర్వదినాలు ప్రతిరోజు రావు. అవి వచ్చినప్పుడు మనం వాటిని వినియోగించుకుంటే సర్వదా అభ్యున్నతమైనటువంటి పదంలో ఉంటాం. జాతకరీత్యా శని భగవానుడు కర్మఫలదాత. మనం ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ తెలిసి తెలియక చేసినటువంటి కర్మఫలాలుంటే ఆ కర్మఫలాలు ఆయన యొక్క దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ లాంటివి సందర్భాల్లో ఆయన యొక్క అనుగ్రహం ప్రకారమే మనందరం కూడా నడవవలసి వస్తుంది. అటువంటి మహానుభావుడికి అధిష్టాన దైవం శ్రీ కాలభైరవ స్వామివారు అవటం, ఆ కాలభైరవుడికి ప్రతి నెల కాళాష్టమి పర్వదినం అనేటువంటిది రావటం, ఆ రోజున మనం చక్కగా క్రమం తప్పకుండా ఆ యొక్క భైరవోపాసన, కాలభైరవారాధన చేయడం, ఆయన్ని ప్రధానంగా కాశీ క్షేత్రాల్లో అయితే కనుక ఆ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మన చేతికి ఒక తాడు కడతారండి. దాన్నే కాశీ తాడు అంటారు. యథార్థంగా కాశీ తాడు అయితే అసలు అదే. ఆ తాడును కట్టేటప్పుడు వాళ్ళందరూ కూడా కాలభైరవాష్టకం పఠిస్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఆ మహానుభావుణ్ణి నారదాది మునీశ్వరులు లాంటి వాళ్ళు కూడా స్తుతిస్తారు. ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ప్రసాదంగా అక్కడ కాశీ తాడిస్తారు. ఆ కాశీ తాడు తీసుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం ఇలాగ మెడల కిందకి వాళ్ళ చేత్తోనే ఉంచి వీపు మీద దండిస్తారండి. ఆయన వాళ్ళు చేత్తో ఒక్కసారి దండించి మనకు ఆ తాడుకి చేతికి కట్టారు అంటే గనక ఎన్నో దండనాలు, ఎన్నో ప్రమాదాలు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఇంకా ఆయన దండించారు కాబట్టి ఇంక వేరే వాళ్ళ చేత దండన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అది ప్రమాణం. అటువంటి మహత్తరమైనటువంటి ఆ యొక్క రోజు కాళాష్టమి పర్వదినం మనకి రేపు రాబోతోంది. అనగా మే నెలలో 1వ తేదీ బుధవారం శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ యొక్క మహత్తరమైన పర్వదినం కాళాష్టమి పర్వదినం. ఇది అందరూ కూడా క్రమం తప్పకుండా ఆచరించి, అవకాశం ఉందండి మాకు అనుకున్నటువంటి వాళ్ళు కూష్మాండ భైరవ దీపారాధన వెలిగించండి. అవకాశము, ఓపిక లేవండి సాయంకాలం వరకు మేము ఉపవాసం ఉంటాం, ఇది పైగా ఎండాకాలం, మీరు ఏమీ తాగొద్దు, చేయొద్దంటే చాలా కష్టం కదా అంటే అనారోగ్యవంతులైనటువంటి వాళ్ళు అటువంటి ఇబ్బంది ఏం పడద్దండి. చక్కగా మీరు శివ దర్శనం చేసుకుని ఆ కాలభైరవ స్వామి వారికి సంబంధించినటువంటి కాలభైరవాష్టకాన్ని పఠించి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఆ ఫలితం అంతా కూడా మీకు కట్టబెడతాడు. అవకాశం ఉన్నటువంటి వారు మాత్రం ఉదయం నుంచి సంధ్యాకాలం వరకు ఆ కాళాష్టమి పర్వదిన సందర్భంగా ఉపవాస దీక్ష చేసి ఆ తదుపరి సంధ్యాకాలంలో ఆ యొక్క దీక్ష విరమణ చేయాలి. ఇది
ఆ యొక్క కాలాష్టమి పర్వదినం. చక్కగా అందరూ కూడా అలా ఆచరించండి. అలాగే మనకి ఈ యొక్క ముహూర్తాలు ఎప్పటి వరకు ఉన్నాయి? ఈ మూఢాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే గనక, ఈ యొక్క మనకి గతంలో జరిగిపోయినటువంటి ఏప్రిల్ 26వ తేదీ రాత్రి తెల్లవారితే 27వ తేదీ నుంచి మనకి మూఢమి ప్రారంభమైంది. మనకి శుభకార్యాలు, శుభముహూర్తాలు అనగా పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు ప్రధానంగా ఈ మూడింటికి. ఇవి ఎప్పుడూ కూడా మూఢ్యం వెళ్ళిపోయిన తర్వాతనే చేయాలి. అనగా ఆగస్టు 4వ తేదీ దాటిన తర్వాత ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇది మనకి మీ అందరికీ కూడా కొంతమందికి తెలియనటువంటి వాళ్ళకి ఈ విషయం కూడా చెప్తే, వాళ్ళకి కూడా ఆ విషయం వెళ్ళినట్టయితే గనక శుభకార్య ముహూర్తాల గురించి, వాటి గురించి ఎదురు చూసేటువంటి వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్పిన ఉద్దేశ్యం. అయితే ఈ మూఢవిల్లో అన్నప్రాసన ముహూర్తం చేయొచ్చు. షష్ఠ్యాన్నమాసే అన్నప్రాసనం అని చెప్పనేసి 6వ నెలలో అన్నప్రాసనం చేసేటువంటి విధానం ఉంది. అయితే కేశఖండన, పుట్టు వెంట్రుకలు ఇవ్వడం లాంటివి మాత్రం మౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాతే చేయాలి. అలాగే కొంతమంది అక్షరాభ్యాసన ముహూర్తాల గురించి అడుగుతున్నారు. అక్షరాభ్యాసన ముహూర్తాలు ఎప్పుడూ కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. అంటే ఉత్తరాయణం అంటే జనవరి 15, ఇంచుమించుగా 16, 14 ఆ రోజుల్లో వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం పెద్ద పండగ. ఆ రోజు నుంచి 6 మాసాల పాటు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. అక్షరాభ్యాసన ఎప్పుడు అప్పుడే చేయాలి. అది విధానం. అలాగే నక్షత్ర శాంతులు, ఒంట్లో బాగుండకపోతే ఏవో గ్రహ జపాలు, ఈ యొక్క నవగ్రహ జపాలు, నక్షత్ర శాంతులు ఇలాంటివన్నీ కూడా ఈ మౌఢ్యమైనప్పటికీ, శూన్యమాసం అయినప్పటికీ దోషం లేదండి. ఇవి మాత్రం ఖచ్చితంగా ఆచరించి తీరాలి. అది కనుక రేపు మనకు రాబోయేటువంటి ఈ కాలాష్టమిని అందరూ కూడా ఉపయుక్తంగా భావించి, అందరూ కూడా ఆయా పర్వదినం రోజున ఆ కాలభైరవ స్వామి వారిని సేవించి, ఆచరించి తరించండి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.